శివతాండవ స్తోత్రం. శివతాండవ స్తోత్రం ప్రత్యేకత ఏమిటంటే చదువుతూ ఉంటే మృదంగనాదంలా ఉంటుంది. జటాకటాహ సంభ్రమ భ్రమన్ నిర్లింప నిర్జరి విలోల వీచి వల్లరి. ఆ శబ్ద సౌందర్యం అంటే మృదంగం నీకున్నా లేకపోయినా ఆ పదాల్లోనే మృదంగధ్వని. ఎందుకు? శివుడు తాండవం చేస్తున్నాడు ప్రదోష వేళ. అయ్యవారు చేసేదా తాండవం, శివతాండవం. అమ్మవారు చేసేది లాస్యం. ఆ లాస్యాన్ని, ఆ తాండవాన్ని తన భాషతో బంధించి వాళ్ళు ఎలా అయితే చేస్తున్నారో అలాగే రాయగలగడం ప్రతిభావంతుడి, మహాప్రతిభావంతుడి లక్షణం. ఇది రావణ కృత శివతాండవస్తు. రావణాసురుడు మహాశివభక్తుడు. ఎలాంటి శివభక్తుడు అంటే అవసరమైతే పేగులు తెంచి దాని మీద వీణ వాయించగల అంతటి శివభక్తుడు. అందుకే బోళాశంకరుడు కరుణించి ఇన్ని వరాలైన చెప్పాడు బోళాశంకరుడు. ఇక్కడ భాషా సౌందర్యం, భావ సౌందర్యం, కవుల ప్రతిభ. పుట్టపర్తి నారాయణాచార్యులు శివతాండవం రాశారు. పుట్టపర్తి నారాయణాచార్యులు పరమ వైష్ణవుడు, కానీ ఆయనకి అపారమైన కీర్తి ప్రతిష్టలు తెచ్చింది శివతాండవం. ఆడెనయ్యా శివుడు, ఆడెనయ్యా భవుడు అంటూ ఆయన నార్త్ ఇండియాలో ఎప్పుడో వెళ్ళి సరస్వతి పుత్ర ఆయన బిరుదు. మహానుభావుడు, ప్రాతస్మరణీయులు వీళ్ళంతా మనకి. నార్త్ ఇండియాలో తెలుగు తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి శివతాండవం పాడితే లేచి కరతాళతో అద్భుతంగా మాకు అర్థమైంది, నువ్వేం చెప్పదలుచుకున్నావు మాకు అర్థమైంది. అదే విధానం శివతాండవ స్తోత్రంలా కూడా సంస్కృతం. అది ప్రతి అక్షరం అర్థం తెలుసుకోవాలంటే చాలా ఉంటుంది. అయినా సరే మనకి దాని ధ్వని అర్థమైపోతుంది, ఆ మృదంగా నాదం అర్థమైపోతుంటుంది. ఇవాళ భాష మీద పట్టు సాధించాలి. ముఖ్యంగా మనం ఎవరైనా సరే, ఇఫ్ యూ నో ఇంగ్లీష్, ఎస్, నో ఇట్ పర్ఫెక్ట్లీ. భాష మీద పట్టు కావాలంటే ఆ పదాలు ఏమిటి, మన సంస్కృతి ఏమిటి, అసలు ఎన్నున్నాయి ఇంట్లో. ఒక పోతన పద్యం, ఒక వేమన పద్యం, మన భాషలో ఉన్న గొప్పదనం. అటజని కంచభూమి సురుడు అంబరచుంబి శిరస్సర ఝరీపటల ముహుర్ముహురుల తదభంగ దభంగ మృదంగ నిస్వన స్ఫుటనటనాలు కూర పరిపుల్ల కలాప కలాపిజాలము. నీ పద్యం చిన్నప్పుడు నేర్చుకోరు మాకు. నాలిక తిరుగుతుంది. అడిగెదనని కడువడిది నువ్వు అడిగిన తన మగడ నుడుగడని ఎడనుడుగని వెడవెడ సిడిముడి తడబుడు అడుగుడు అడుగుడదు జడిమ అడుగుడు నెడలన్. డబ్బాలో రాళ్ళు పోసి కొట్టట్టు అనిపిస్తుంది, కానీ దానికి అర్థం ఉంది. పోతన పద్యం ఇది. ఇంచేత టంగ్ ట్విస్టర్స్ అంటారు. అది ఏనాడో సాధించేశారు మన వాళ్ళు. నాలిక బాగా తిరగాలి, బుర్ర తిరగకూడదు. అందుకని శివతాండవ స్తోత్రం ద్వారా మనకు వచ్చే లాభం ఏమిటంటే, 1 రిధం తెలుస్తుంది, 2 నాలిక తిరుగుతుంది, 3 ఉచ్చారణ దోషాలు ఉంటాయి. అందుకని రమేశ్వర పాయింట్ శివాయ గురవే నమః అంట నమస్కారం చేసుకుని శివతాండవ స్తోత్రాన్ని కంఠతా పట్టడం. ముఖ్యంగా విద్యార్థులు, చిన్నపిల్లలు కంఠతా పట్టడం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.